ఎందుకమ్మా జర చెప్పవమ్మా చిలక నా రామ చిలక పలక వేమకు ఎంత వేసిన గాని ఓ గిలక నా ప్రేమ మూల జై వీరబ్రహ్మ జై గోవిందనామ జై బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వామి నేపాల్ స్వామిని ఒక ఆయన వచ్చినాడు ఇక్కడ ఆయన ఇక్కడే ఉన్నాడు కొద్ది రోజులు ఉండి ఆయనకి ఏదో వచ్చిందో అతను చెప్పడం పెద్దలు ఇక్కడ అంటే 30-40 ఏళ్ళ కింద పెద్దలు చెప్పడం ఆయన చెప్పడం మేము విన్నాము. ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో బ్రహ్మంగారు నెలలో కావచ్చి ఇక్కడ నేను ఒకరోజు ఉన్నానని ఆలోచనతో చెప్పాడని ఆయన పెద్ద చెప్పాడు. ఆయన నేపాల్ స్వామి కనీసం 10-15 ఏళ్ల పాటు ఇన్నే ఉండి బ్రహ్మంగారి అక్కడ ఉండి గుడి కట్టించి గుడిలో ప్రతి ఒక్కరు మైదికూరులో భక్తులందరూ ఎవరు తోచిన సాయం వాళ్ళు చేసి గుడిలో స్వామిని నిలబెట్టారు. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తున్నాము. వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి టెంపుల్ కట్టాలని చాలా కాలం నుంచి కోరుకుంది. ఈ గుడి వచ్చేసి ఎకరా చిల్లర భూమి మాదిరే స్వామి అంటారు కానీ దీంట్లో బ్రహ్మంగారు 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటారు. ఎందుకంటానంటే ఇక్కడ ఉండిపోయినాడు అని అనేదానికి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గరే ఇక్కడ నుంచి పెద్ద కమ్మలో పోవాలనే ఇక్కడ నుంచి 24 కిలోమీటర్లు ఉంది బ్రహ్మంగారి గుడి. ఆయన ఏదో ఒక టైంలో ఇక్కడ వచ్చి ఒక పూట స్టే చేసినాడు. అందుకు కాబట్టి ఇంత పవర్ ఉంది, ఇక్కడ ఇంత పవర్ ఉంది. కాబట్టి ఈ గుడి ఖచ్చితంగా వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి కొంత కేటాయించాలి. స్థలం కేటాయిస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి కట్టుకోనికి కనీసం 2-3 కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి మా గుడి సిద్ధంగా ఉంది. భక్తులు సిద్ధంగా ఉన్నారు. చుట్టుపక్కల పల్లెల్లో కూడా బ్రహ్మంగారు అంటే విపరీతమైన అభిమానం, ప్రేమ. మీరు చూసి ఉంటారు, మనం గురువులు చాలా మంది చూసి ఉంటాం. మన పెద్దలు గురువు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ నడయాడి ఉండే గురువు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కూడా ధ్యానంలో ఉన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అటువంటి క్షేత్రం మనకు కూతవేడు దూరంలో ఉంది. ఇక్కడ ఖచ్చితంగా గుడి కడితే ఊరికి వచ్చేసి మైదుగూరికి వచ్చి తూర్పు భాగం ఉంది. ఊరికి కూడా చాలా బలం. మైదుగూరికి కూడా బ్రహ్మంగారి గుడి దేవుని మూల తూర్పు వేసుకొస్తే మైదుగూరు కూడా మంచి డెవలప్మెంట్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి మైదుగూరు గ్రామ ప్రజలందరూ ఆలోచించాలా. తద్వారా ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించి తొందరగా ఈ గుడి నిర్మాణానికి తన వంతు సాయం చేయాలా. అదేవిధంగా ప్రజలందరూ తోడ్పడాలా. మా కమిటీ అందరూ కష్టపడి గుడి కొట్టి కట్టాలని సంకల్పంతో దృఢ నిశ్చయంతో మేమందరం ఉన్నాము. ఈ విషయాలన్నీ కూడా మేము కమిటీలో చాలాసార్లు చర్చించుకున్నాము. బ్రహ్మంగారి మాల టైం ఉంది. బ్రహ్మంగారి టైంలో సుమారు 70 నుంచి 80 మంది స్వాములు ఇక్కడ మాల వేసి ఇక్కడికి కృషి చేసుకుని మేము భజన చేసుకుని ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే మేము మాల వేసిన తర్వాత ప్రతి భక్తుడు అంటే మాల వేసిన భక్తుడు కుల మతాలకు వేదం లేకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి కక్కయ్యను సుబ్బయ్యను దగ్గర తీసుకుంటూ మేము కూడా ఎవరైనా సరే మాల వేసిన వాళ్ళందరికీ ఇళ్ళకు భోజనాలకు అక్కడ పోతాం. భోజనం అంటే వాళ్ళు పూజ చేస్తాం. ఒకరోజు పట్టం పెట్టి మా గురువుగారు దొరుకుపోతాము. పూజ చేసి అక్కడ వాళ్ళ ఇంట్లో భయం చేసి ఫోన్ చేసుకొని వచ్చేస్తాం. అట్లా 3 పూట్ల జరుగుతుంది. ఈ విధంగా సుమారు 30 ఏళ్ళ నుంచి పాల్గొనడం జరుగుతున్నది. ఇక్కడ
జరుగుతుందని మేమందరం ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా గురుస్వామికి మా కమిటీ మెంబర్లందరికీ ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నా పేరు మాతనూరు సుబ్బరాయుడు, ఈ గుడికి చైర్మన్, బ్రహ్మంగారి గుడికి చైర్మన్. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. గురు పున్నమి రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మాండంగా ఈ 10-16 పల్లెలు తిరిగి బ్రహ్మాండంగా స్వంతలు ఉండాలి. బ్రహ్మాండంగా వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఇక్కడ బ్రహ్మాండంగా ఇప్పుడు కనీసం ఒక 3,000 మందికి అన్నదానాలు రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా చేస్తున్నాము. మరి ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉపాధి ఆరాధన మరి మళ్ళా శివరాత్రికి కళ్యాణము వైభవంగా జరుగుతున్నాము. ఇప్పుడు కనీసము 30-35 ఏళ్ళు పైన దాన్ని ఆవిడ ప్రమాణం తోడ్పడి బ్రహ్మాండంగా ఇప్పుడు కట్టాలని ఆ వీరబ్రహ్మము సహకారం ఉంటే వెళ్ళవేళలా ఆ వీరబ్రహ్మము దాదాపుగా 40 ఏళ్ళ నుంచి నేను నేపాల్ స్వామి మైదుకూరు టౌన్లో మేము వ్యాపారం చేస్తాండి. గుడి స్థాపించాలా అని చెప్పేసి పట్టుదలతో ఉంటే అప్పుడు వ్యాపారం చాలా 5 రోజులు ఇచ్చి 5 రోజులు వచ్చి ఆయన తోడ్పడతా ఈ గుడికి రేపులేసేదానికి కానీ గుడి నిలబెట్టడానికి కానీ కొంచెం తోడ్పడ్డాం. అప్పట్లో పెద్దలు ఉన్నారు, చాలా మంది కూడా వాళ్ళు కూడా సహాయం చేశారు. ఆ సహాయం ఇప్పుడు కూడా 40 ఏళ్ళ నుంచి నేను సుబ్రాయుడు నందని కూడా నేను ముందు చూసాను ఇక్కడ. కానీ సుబ్రాయుడు వచ్చేందుకు కొంచెం డెవలప్మెంట్ ఎక్కువ జరిగింది. ఎందుకంటే ఆయన కొంచెం దీని మీద శ్రద్ధ పెట్టాడు. మేము కూడా ఆయనకు తోడుగా అన్నీ చేసాం. ఇప్పుడు కూడా రాజకీయంగా రఘురామ రెడ్డి గడ పోయినాము, రవీంద్ర రెడ్డి గడ పోయినాము. ఈ గుడి కోసమని మేము మాదరాయణ టెంపుల్ మాకు అంత రాబేయమని ఆ రాపించిన దాంట్లో మేము ఏదైనా దేవుడిని గుడి కట్టుకోవాలని మేము అందరం తలాయింత లచ్చైన వేసుకొని తలకు లచ్చైన కమిటీ వాళ్ళందరం కలిసి నేనైతే పూరా పట్టుదలతో ఉండా. అయితే వీళ్ళు ఎప్పుడు చేసినా కానీ దీనికి తోడుగా రావడాలని కొంత ఇస్తే శిలలు కావాలి కదా, మన ఈ విగ్రహశిలలు కావాలని మా వాళ్ళంతా ఈ గుడిపై వీళ్ళంతా ఉండి అయ్యా నువ్వు రాయా బదాలు కొట్టి ఇప్పుడు 10 రూపాయలు లెక్క వస్తుంది. అప్పుడు మేమంతా తిరిగి 10 లక్షలు 6 లక్షలు 7 లక్షలు 6 లక్షలు 7 లక్షలు కానీ అప్పటికప్పటికే ఒక 3 రోజులకి రాబట్టారు. కానీ వాళ్ళు మధ్యలో ఉండేది. కానీ పోయింది ఎందుకో మాకు ప్రతి ఒక్కరు 10,000 20,000 ఇట్టే వచ్చారు. 5,000 కానించి అదే మోపునగర్ దాని గురించి సిద్ధం ఉండడం. అయితే దీనికి ఎందుకో మాకు ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇలా ఇది అట్టే పోతుంది. ఇప్పటికైనా కన్ను తెచ్చి గవర్నమెంట్ మాకు ఇచ్చే మేము బ్రహ్మాండంగా ప్రాజెక్టులు వేసి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎవరైనా కానీ మాకు సహాయం చేస్తే దీన్ని మటుకు పైకి లేపాలి. ఎమ్మెల్యే పూర్తి చొరవ తీసుకోవాలి దీనికి. ఎందుకంటే ఆయన చేతుల్లోనే పైనుంచి గవర్నమెంట్ ఉంది. అప్పుడు గవర్నమెంట్ కొడితే ఎమ్మెల్యే చొరవ తీసుకుంటే అయిపోవు. ఆయన చేత అని కాలయాపం జరిగిపోయినాడు. ఇప్పుడు కొత్త ఆయన వచ్చినాడు. ఈయనైనా కానీ పట్టుదల బట్టి మా సుబ్రాయునికి అంతో ఇంతో కొంచెం ఇప్పుడు రాజకీయ భవిష్యత్తులో కొంచెం ఉంది. ఆ సుబ్రాయుడు సహకరిస్తే మేము మటుకు రెడీగా ఉంటాం. మేము కూడా పోతాం. మనకండి ఏ పార్టీ నుండి మనకేం కావాల్సిన మన దీనికోసం పోతాం. అందుకు కాబట్టి ఈ గుడి కోసం చాలా మంది మైదుకూరులో పుడితే పెద్దలు కొంతమందికి గుడి ఉండాలని చెప్పి డబ్బులు కానీ ఏదంటే కానీ సౌండ్గానే ఉండరు అందరూ దీని గురించి చేయాలని. అందుకు కాబట్టి మేము కూడా అందరం కలిసి సహకారంతో ఈ గుడి అయితే ఈ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు దీనికి సహకారం అంది. ఆయన కోసమే ఇంత కూడా అయితే బ్రహ్మాండంగా మేము అన్నదానం కార్యక్రమం ఎప్పుడు పెట్టా అంత బ్రహ్మాండంగా ఉంటుంది. వేదానికే కానీ ఎప్పుడే కానీ 30 ఏళ్ళు కానీ అన్నదానంలో 4 ఇప్పుడు 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే ఇప్పుడు తింటాను అన్నదానం రాత్రి. అప్పటి నుంచి కూడా అన్నదానం ఎప్పుడు పెట్టినా 10 లేదు. అందుకు కాబట్టి ఇది ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుందని మాకు కూడా గుణ సంకల్పం ఉంది. దాంతోనే దీనికి చేయాలని మేమందరం కూనుకొని ఉన్నాం. కాబట్టి ఆ ఎమ్మెల్యే చొరవతో తొందరగా అయితే మాకు సంతోషం. పేరు శ్రీరాములు. జై వీర బ్రహ్మజై గోవిందమాంబ జై. కడప జిల్లా మైదుకూరు మండలము మైదుకూరు మున్సిపాలిటీలో కోర్మామిల్ల రోడ్డులో వెలసినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అల్లాడుపల్లె ఇటు పుష్పగిరి ఇటు పెదకొమ్మెర్ల ఈ రూట్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ 1-2 రోజులుగా నిలబడి ఆయన ఏదో విశ్రాంతి తీసుకునే టైం కాబట్టి ఈ గుడి చూసేదానికి చిన్నగా ఉంది. కాకపోతే మాధవరాయుడు స్వామి వారికి సంబంధించిన 1 ఎకరా భూమిలో ఈ గుడిని నిర్మించడం జరిగింది. చిన్న గుడిని కూడా
కాకపోతే ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమము మొదలుపెట్టినా కూడా బ్రహ్మంగారి మఠములో 24 కిలోమీటర్లు ఉండే పూర్వ మఠములో జరిగినంతగా ప్రజలు, భక్తులు, అభిమానులు విపరీతముగా అన్నదానానికి సహకరించడం కానీ, రావడం కానీ భక్తులకు ఆ విధంగా ఉంది. కాకపోతే మాకు ఇక్కడ ఈ స్థలములో మాకు గుడికి కొంత కేటాయిస్తే గవర్నమెంట్ తరఫున మేము ఈ మైదుకూరు సంబంధించిన మాధవరాజు స్వామి వారి స్థలము సంబంధించి ఎమ్మెల్యే వారు సహకరించి చొరవ తీసుకొని ఈ గుడికి మాకు ఇంత స్థలాన్ని ఏర్పాటు చేస్తే మేము మంచిగా చాలా పెద్దగా గుడిని కట్టాలని నిర్ణయించుకుంటాం. ఇక్కడ ఈ గుడికి సంబంధించిన ఒక సంవత్సరానికి 3 కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. 3 సంవత్సరాలు కూడా శివరాత్రికి కళ్యాణము, గురు పౌర్ణమి, తర్వాత వచ్చేసి బ్రహ్మంగారి ఆరాధన, మాలాధారణ. అప్పుడు మాలాధారణ వేసేటప్పుడు కూడా కనీసం ఎటువంటి ఏ సంవత్సరంలో కూడా 80 మందికి తగ్గకుండా భక్తులు ఆ పైనే మాలాధారణ చేయగలుగుతున్నారు. అందుకని చాలా మనకు మెయిన్ రోడ్డులో చాలా మంచిగా ఉంది. మా అభిమానాన్ని మా ఎమ్మెల్యే గారు సమర్పించుకొని మేము ఆయనను కోరుతున్నాము. ఈ విధంగా మాకు స్థలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. వీర బ్రహ్మజై గోవిందమాంబజై కేపీ రామకృష్ణ మైదుకూరు. గోవిందమాంబ సమేత జద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, జగన్మాత ఈశ్వరీదేవికి, సాధు సిద్ధమూర్తికి, పార్వతీ పరమేశ్వరులకు, సమస్త గురుదేవతలకు, లోకానికి రథోత్సవ సమయము, రథోత్సవం అనేది జరుపుకుంటున్నాము. మరి స్వామివారిని మైదుకూరు 4 రోడ్లలో గ్రామోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క గ్రామోత్సవం ప్రతి సంవత్సరము 3 సార్లు శివరాత్రికి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన సమయమునందున, మరి నేడు గురు పూజ మహోత్సవ సమయమునందున, ప్రతి సాయంత్రం ఈ 3 సమయం కాలమునందున ప్రతి సాయంకాలం నందు గ్రామోత్సవాన్ని వైభోగంగా నెరవేర్చుకుంటున్నారు. మరి ఈ గ్రామోత్సవంలో అందరికీ, ఈ యొక్క మైదుకూరు గ్రామ ప్రజలందరికీ కూడా స్వామివారు ఆయురారోగ్య భోగభాగ్యాలను కలగజేస్తున్నారు. లోకానికి ఆరాధ్య దైవము, జగత్తులకు గురువులకే గురువు, ఆది గురువు, జగద్గురువు, సమస్త ప్రజానీకాన్ని పాలించినటువంటి, సమస్త భవిష్యత్ కాలజ్ఞానాన్ని ప్రబోధించినటువంటి ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ యొక్క గురు పూజ మహోత్సవమునందున అందరినీ బాగా ఆశీర్వదించాలని మనసారా వేడుకుంటున్నాము. జై వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి.